30 ఏళ్లకి సరిపడినటువంటి రాజకీయం జరుగుతున్నట్టు ఇప్పుడు. ఎందుకంటే మహిళలకు సంబంధించిన రిజర్వేషన్స్ 33% అంటే ఇప్పటిదాకా మనకి ఉన్నటువంటి 70 మంది గెలిచింది ప్రత్యక్షంగా. అట్లాంటిది ఇప్పుడు దాదాపుగా 125 ఇప్పుడు 800 మందిలో 30% అనేటప్పుడు 250 మంది వచ్చేస్తున్నారు కదా అక్కడ. ఆ రేంజ్ లో మహిళలు వచ్చేస్తున్నారు కదా. ఇంకోటి మహిళలు రావడం వల్ల ఒక మంచి జరుగుతుంది ఏంటంటే ఈ బూతులు ఈ వ్యవహారాలు చాలా వరకు తగ్గుతాయి. కరప్షన్ కొంతమేర కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో ఇంకో కోణం కూడా చూస్తే ఇప్పటికే చాలా చోట్ల ఎంపీపీలు ఎంపీడీసీలు ఇలాంటి చోట్ల మహిళలు ఉంటారు, ఎమ్మెల్యేలు దగ్గర కూడా ఉంటారు. అక్కడ ఎక్కువ భర్తల పెత్తనం అనేది ఎక్కువ ఉంటుంది. ఎమ్మెల్యే స్థానాల్లో కూడా కొన్ని చోట్ల ఉంటుంది, బయటపడరు. కొన్ని చోట్ల ఇది ఇప్పుడు అటువంటిది పెరగదా రేపొద్దున్న? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్కటేంటంటే మనం యుక్త వయసులో ఉన్నప్పుడు నేను అది చూశాను కూడా. నేను ఇప్పుడు సిటీ కేబుల్లో పనిచేసేటప్పుడు అప్పుడు ఈ భార్యలు లేకపోతే కూతుళ్ళు లేదంటే చెల్లెళ్ళు ఇట్లాగ పెట్టారు అప్పుడు రిజర్వేషన్. అసలు వాళ్ళు వచ్చేవాళ్ళే కాదు, వీళ్ళే ఉండేవాళ్ళు మొత్తం. అంటే అక్కడ మహిళా కోట తప్పదు, మేము నిలబడలేము కాబట్టి మా వాళ్ళు పెట్టాలి, అట్లా నడిచేది. అలా చూసాను నేను, అట్లాంటి కార్పొరేట్లను చూసా. కానీ కాలక్రమంలో ఇవాళ అలాంటి వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే ఫస్ట్ లో అట్లా ఉంటది, క్రమంగా చచ్చినట్టు నేర్చుకోవాలి రాజకీయం వచ్చాక. ఇప్పుడు అమ్మాయి కడప రెడ్డమ్మ అంటున్నారు కదా, వాళ్ళ ఆయన వాస్తవంగా డామినేటెడ్ పర్సన్ ఆ ఏరియాలో. అట్లాంటిది వాళ్ళ ఆయన కంటే ఈవిడే డామినేటెడ్ పర్సన్ ఇప్పుడు ఆ ఏరియాలో కానీ మాట్లాడే తీరులో కానీ. ఇదివరకు ఆవిడ ఇంటికే తెలుసు, ఇంట్లో వాళ్ళకి తెలుసు ఉంటుంది. ఇప్పుడు అందరికి తెలిసింది కదా ఆవిడ ఏంటో. లేకపోతే ఇప్పుడు అమ్మాయి నెల్లూరు అమ్మాయి ఉంది వేమిరెడ్డి వాళ్ళ ఆవిడ, అంతకుముందు భర్తకి సేవ చేసుకునే మనిషిగానే తెలుసు. ఇప్పుడు నల్లపరెడ్డినే సవాల్ చేసినటువంటి అమ్మాయిగా తెలిసింది కదా. అంటే ఈ అవకాశాలు రాబట్టినే కదా వీళ్ళకి. ఒకప్పుడు జనం ఏమనుకునేవాళ్ళు, ఒకవేళ అప్పుడు పెట్టినప్పుడు ఆ ఇంటికే పరిమితం. అవకాశం దక్కనప్పుడు వాళ్ళ నైపుణ్యం తెలియకపోవచ్చు, అవకాశం దప్పినప్పుడు నైపుణ్యం తెలుసు. కొంతమంది ఇక అట్లాగే పడుండే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మీకు హోంమంత్రి అనేది ఉంది, ఒక సాధారణ గృహిణిగా ఒక టీచర్గా భర్తకి సేవలు చేసుకునే ఆవిడగాని తెలుసు. కానీ రాజకీయంలోకి ఎంటర్ అయ్యాక వాడు హోంమంత్రిగా అంతకు ముందున్న హోంమంత్రులు అందరి ముద్దరిని చెరిపేయగలిగింది కదా. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలను హోంమంత్రులు అందరి ముద్ర చెరిపేసింది ఆవిడ. ఎప్పటికప్పుడు స్పందించే తీరుగాను. ఒక రకంగా పార్టీ పరంగా ఆవిడకి ఏమాత్రం కంట్రోల్ లేదు, అసలు హోంమంత్రిత్వ శాఖ మీద కంట్రోల్ లేదు. కానీ అది తెలియకుండా ఎస్టాబ్లిష్ చేయడంలో ఆవిడ సక్సెస్ అవుతుంది కదా. రాజకీయంలో అవకాశం వచ్చాక ఇప్పుడు మగాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు. ఆడు ఏం మాట్లాడతాడు కూడా ఎవడో ఏనాడు అసెంబ్లీలో నోరెత్తన వాళ్ళు ఉన్నారు, పార్లమెంట్ లో నోరెత్తన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు రికగ్నైజ్ అవుతున్న మహిళలు చాలా మంది ఉన్నారు. ఒకేసారి మారకపోవచ్చు. నేను చూసిన ఈ 20-25 ఏళ్లలో, నేను మొదట ఫీల్డ్లోకి వచ్చినప్పుడు చూసిన ఈనాడులో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, గాది ఆదిలక్ష్మి అని మా డివిజన్ నేను పనిచేసిన ఏరియా రిపోర్టర్గా పనిచేసిన ఏరియాలో ఒక ఆవిడ ఉండేది, కమ్యూనిస్ట్ ఆయన భార్య, సిపిఎం డివిజన్ లీడర్ భార్య. ఆవిడకి అసలు ఏం తెలిసేది కాదు పాపం, ఏం మాట్లాడేప్పటికి. ఇంకా ఇవాళకి మళ్ళీ టీవీలు కెమెరాలు లేవు కాబట్టి ఏమన్నా అడిగితే వాళ్ళ ఆయన అందించేవాడు, ఈమెదో చెప్పేది పాయింట్. చివరికి వాళ్ళ ఆయన దగ్గర విషయాలు తెలుసుకునే లెక్కనే ఉండేది. తర్వాత ఇట్లా 2-3 సార్లు ఇబ్బంది పడింది ఆవిడ. తర్వాత ఆవిడంతటా ఆవిడే భర్త లేకుండా మొదట భర్తతో కలిసి వచ్చి ఆ డివిజన్ పనులు, శానిటరీ ఇట్లాంటి ఏం జరుగుతుంది, కాయలు సరి చేస్తున్నారు లేదు చూసేది. నిదానంగా భర్త పక్కకి వెళ్ళిపోయాడు, ఆవిడే కూర్చుంది. తర్వాత వెల్ సెటిల్ లీడర్ అయింది. ఇప్పుడు కమ్యూనిస్ట్ లీడర్లో కానీ లేకపోతే తెలుగుదేశం లీడర్లో అనేక మంది నాకు